తెలంగాణ జాగృతి ఇదివరకు ఉన్నది, అప్పుడేం చేసింది? 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నారు, అప్పుడేం చేసిండ్రు? ఎందుకోసం ఇప్పుడు వస్తున్నారు అనేటటువంటి ప్రశ్నలు అందరికి కూడా వస్తున్నటువంటి సందర్భం. 2 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉన్నాం. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టు 2 సంవత్సరాల కింద ఏవైతే విమర్శలు చేసిరో మన మీద, బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు, తెలంగాణ వాదుల మీద కావచ్చు, ఇప్పటికి కూడా ఆ సమస్యలన్నీ అట్లనే ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడైతే ఏం ఎలక్షన్ లేదు, నేనైతే ఓట్లు అడగడానికి వస్తలేను. నేను బలంగా ఒకటే నమ్ముతున్నా, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అనేది కేవలం ఎన్నికల సంవత్సరంలో జరగాలి, మిగతా 4 సంవత్సరాలు అభివృద్ధి జరగాలి. ఆ 4 సంవత్సరాల్లో అభివృద్ధి జరగాలంటే అడిగేటోడు ఒకడు ఉండాలి. ఈ సమస్య చూపించి ఈ సమస్య ఇట్లా ఉంది, ఎందుకు దీన్ని పరిష్కారం చేస్తలేరని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడిగేటోడు ఒకడు ఉండాలి. ఆ అడిగే పనే ఇవాళ తెలంగాణ జాగృతి చేస్తున్నది. మరి ఏమక్క మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎందుకు రాలే? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను కట్టేసిరు, ప్రోటోకాల్ అనేటటువంటి ఒక కనిపించని తాడుతోని కట్టేసిరు. మీరు నిజామాబాద్ దాటొద్దు అనేటటువంటి నియంత్రణ నా మీద పెట్టిండ్రు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెకు బల్పం కట్టుకొని తిరిగి బతుకమ్మ ఎత్తుకొని ఆడబిడ్డలందరినీ జాగృతం చేస్తూ ప్రతి మండల కేంద్రానికి తిరిగిన నేను తెలంగాణ వచ్చిన తర్వాత ప్రోటోకాల్ నియంత్రణలు నిబంధనలు పెట్టి నిజామాబాద్ పార్లమెంటు పరిధి దాటకుండా నన్ను చేసిండ్రు.